తెలంగాణలో భూముల విలువలను సవరించాలని సీఎం రేవంత్ రెడ్డి సూత్రప్రాయంగా నిర్ణయించారు. భూముల అమ్మకాలు, కొనుగోళ్ల వాస్తవ ధరలను పరిగణలోకి తీసుకుని ప్రభుత్వం మార్కెట్ వాల్యూ పెంచేలా సవరణలు ఉండాలని స్పష్టం చేశారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే స్టాంప్ డ్యూటీ తెలంగాణలో ఎంత మేరకు ఉంది, తగ్గించాలా పెంచాలా అనే దానిపై కూడా అధ్యయనం చేయాలని సూచించారు. ఎక్కడెక్కడ ఏ ప్రాంతంలో భూముల విలువలు సవరించాలి, వ్యవసాయ భూములు, ఖాళీ స్థలాలు, ఫ్లాట్లు, అపార్ట్మెంట్లు వేటికి ఎంత సవరించాలి అనేది శాస్త్రీయంగా నిర్ధారణ జరగాలని, రిజిస్ట్రేషన్ స్టాంపుల విభాగం నిబంధనలను పక్కాగా పాటించాలని సీఎం పేర్కొన్నారు. రాష్ట్రానికి ప్రధానంగా ఆదాయం తెచ్చిపెట్టే వాణిజ్య పన్నులు, స్టాంపులు, రిజిస్ట్రేషన్లు, ఎక్సైజ్, మైనింగ్ విభాగాల అధికారులతో సెక్రటేరియట్లో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్తో పాటు రాష్ట్రంలో అన్ని చోట్ల భూములు, స్థిరాస్తుల రేట్లు భారీగా పెరిగాయని, కానీ అదే స్థాయిలో రెవెన్యూ రాబడుల్లో రిజిస్ట్రేషన్లు, స్టాంపుల ద్వారా వచ్చే ఆదాయం పెరగలేదని ఈ సందర్భంగా చర్చించారు. చాలా చోట్ల భూముల ప్రభుత్వ మార్కెట్ విలువకు వాస్తవ క్రయ విక్రయాల రేట్లకు పొంతన లేకపోవడం ప్రధాన కారణమని చర్చలో తేలింది. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. దీపిక, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనపై సీరియస్ గా దృష్టి పెట్టారని చెప్పాలి. ఈ నేపథ్యంలోనే కూడా గత 2 రోజుల నుండి కూడా సెక్రటేరియట్ లో సీఎం రేవంత్ రెడ్డి పలు డిపార్ట్మెంట్లపై కూడా సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. ప్రధానంగా ప్రభుత్వానికి ఆదాయం పెంచే అవకాశం ఉన్న ఏదైతే డిపార్ట్మెంట్లు ఉన్నాయో ఆ డిపార్ట్మెంట్ల మీద సీరియస్ గా దృష్టి సారించారని చెప్పాలి. ఈ నేపథ్యంలో కూడా ఏదైతే ఈ స్టాంప్ డ్యూటీస్ కావచ్చు, అదేవిధంగా ఏదైతే రెవెన్యూ సంబంధించి ప్రభుత్వానికి ఆదాయం తెచ్చి పెట్టే అంశాల్లో కూడా ప్రభుత్వం ఏ విధంగా ముందుకెళ్లాలి, ఏ విధంగా ప్రభుత్వానికి సమకూర్చాలనే అంశాలపై కూడా సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ గా దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో కూడా నిన్న రేవంత్ రెడ్డి ఉన్నత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ నేపథ్యంలో కూడా భూముల క్రయ విక్రయాలపై కూడా సీరియస్ గా దృష్టి సారించారని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో కూడా అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డప్పటి నుండి కూడా ఈ క్రయ విక్రయాలపై కూడా స్పష్టత ఏర్పడ్డ నేపథ్యంలో కూడా ఖచ్చితంగా వీటిపై సీరియస్ గా దృష్టి సారించి సమీక్ష సమావేశం నిర్వహించారని చెప్పాలి. అదేవిధంగా ఆదాయ వనరులు ఏ విధంగా తీసుకురావాలి, మరొక వైపు ఏదైతే ప్రభుత్వ మార్కెట్ ధరలకు, అదేవిధంగా ప్రభుత్వ సంబంధించిన అంశాలకి ఎక్కడా పొందడం లేకుండా ఉండడంతో ఖచ్చితంగా ప్రతి డిపార్ట్మెంట్ లో ఏదైనా స్టాంప్ డ్యూటీస్ ఖచ్చితంగా మెరుగుపరచాలి. మరొక వైపు అదేవిధంగా ఏదైతే వీటిపై కూడా సమీక్షించాలని కూడా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో కూడా ఏదైతే ఈ భూముల విషయంలో క్రయ విక్రయాలపై కూడా ఖచ్చితంగా ఒక నియమ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలి అందరూ అంటూ కూడా ఎప్పటికే ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో కూడా ప్రధానంగా ఈ రెవెన్యూ లోటు అంశం కావచ్చు, అదేవిధంగా అనుకున్న స్థాయిలో కూడా ఈ జిఎస్టీ అంశం కావచ్చు, అదేవిధంగా ఈ స్టాంప్ డ్యూటీ, ఈ ట్యాక్స్ లో కూడా రెవెన్యూ రావట్లేదని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావిస్తున్న నేపథ్యంలో కూడా వాటిపై ఖచ్చితంగా రూల్స్ కంపల్సరీ పాటించాలని చెప్పేసి కూడా చెప్పిన పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారని చెప్పాలి. థ్యాంక్ యూ.